గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల ప్రభువ, మరి నాయన ప్రభు ఆరాధనలో ప్రభువ, మరి వాక్యంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల ప్రభువ, నాయన ప్రభువ, మరి నీ వాక్యం ప్రభువ, మరి ధ్యానించుకునేటప్పుడు ప్రభువ, మరి 197 కీర్తన మరి చదవబోతున్నా తండ్రి. మరి 90వ కీర్తన మరి మనం చదువుకుందాం. మరి అది రక్షణ కీర్తన. మరి ఈరోజు ప్రభు, మరి నేను కీర్తన గ్రంథం చదివినప్పుడు 91వ కీర్తన రక్షణ కీర్తనగా మరి నాకు అనిపించింది. ప్రభువుని అడిగాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి చెప్పాడు, మరి ఈ కీర్తన మన రక్షణ గురించి. ఎందుకంటే నిన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సమరయ స్త్రీని ఎలా అయితే రక్షించాడో, అదేవిధంగా యెహోవా దేవుడు మనకి ఎలా రక్షణగా ఉంటాడో ఈ కీర్తన గ్రంథం చదవడం వల్ల మనం తెలుసుకున్నాం. ధ్యానిద్దాం. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొంభై 91వ కీర్తన చదవబోతున్నాం. మహోన్నతుని చూచుట, నివాసించువాడు సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలు ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణములకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసి రోగముకైనను నీవు భయపడకుండవద్దు. నీ ప్రక్కన 1000 మంది
పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమును నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడివైన దేవుడివి. నీకు నివాస స్థలము చేసుకొని ఉన్నావు. నీకు అపాయము ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారముకు సమీపించదు. నీ మార్గములన్నిట్లలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమును రాయి తగలకుండా వారిని నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదువు, కొదవ సింహములను భుజంగములను అనగదొక్కుదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతన్ని ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతడు విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికే చూపించెదను. ఆమె మరి కీర్తనలో దేవుడు ఏం చెప్తున్నట్టే, మనకే సమస్య వచ్చిన ప్రభు అయిన యెహోవా దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతున్నాడని మరి ఈ 91వ కీర్తనలో మనకు తెలుస్తూ ఉంది. ఫస్ట్ పాయింట్లో మరి మహోన్నతుడు అంటే సర్వశక్తిమైన దేవుడు మనకు తోడే ఉన్నాడు. రెండో పాయింట్లో మరి మూడో పాయింట్లో చూస్తే వేటగాడి ఉరిలో నుంచి అంటే సాతాను మన మీద దుష్టుడు ఏ క్రియలు చేస్తాడో దుష్టుడి నుంచి మనకు దేవుడు ఎలా కాపాడుతాడు. దుష్టుడు మన మీద ఉరుతాడులు వేసినప్పుడు మరి ఆ ఉరిలో నుంచి మనని దేవుడు ఎలా కాపాడుతాడు అని ఇక్కడ రాసి ఉంది. మరి నాలుగో పాయింట్లో ఆయన తన రెక్కలతో కప్పునంటే కోడి ఏ విధంగా అయితే తన పిల్లల్ని కప్పుతుందో మరి అదే విధంగా దేవుడు తన రెక్కల కింద మనల్ని ఎప్పుడు రక్షణ రెక్కలతో మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడని ఇక్కడ 4వ వచనంలో చెప్తా ఉంది. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను. రాత్రి వేళ కళలు కానీ మరి సాతాన్ కళలు కానీ చెడు కళలు కానీ ఏదైనా పడినా కానీ మరి ఇలాంటి భయం లేకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడని 5వ వచనంలో ఉంది. మరి 6వ వచనంలో చూసుకుంటే మరి దేవుడు మనకి ఎలా ఉందంటే 10వ వచనంలో చూసుకుంటే 14వ వచనంలో మనం చూస్తే అతడు నన్ను ప్రేమించిన వాడు గనక అతన్ని నేను తప్పించదను. అంటే దేవుణ్ణి మనిషి కంటే ఎక్కువ దేవుణ్ణి మనం ప్రేమిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, దేవుడికి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మనతో మరి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. మరి ఇందులో చూస్తూ ఉంటే దేవుడిని ఎవరైతే గణపరుస్తాడో వాళ్ళని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మరి అదేవిధంగా దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నాడు. అంటే మొరపెట్టగానే మన ప్రార్థన వింటాడని ఇక్కడ 91వ కీర్తనలో మరి 15వ వచనంలో కూడా తెలుస్తుంది. మరి శ్రమలలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. అంటే దీర్ఘాయుషు చేత మన తృప్తి అంటే మనకు ఆయుష్ అనేది పెంచుతాడు. దేవుడు ఎలాంటి రోగం రాకుండా, ఎలాంటి బాధ లేకుండా మనకు ఆయుష్ జీవితకాలము సంతోషంగా దీర్ఘాయుషుతో మరి ఆశీర్వాదము మరి దీవెనలు ప్రభు అయిన యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు మనకు ఎప్పుడు తనని మరి దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళని దేవుడు మన మొర వింటాడని ఇక్కడ రాసి ఉంది. కాబట్టి దేవుడు మనకు ఈ రక్షణ కీర్తన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభా. గాడ్స్ విజన్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. 91వ కీర్తన వాళ్ళందరికీ మరి ప్రభా ఇందులో మరి ఏదైతే ఉందో ప్రభా రక్షణ వాళ్ళందరికీ మరి రక్షణ వచ్చేటట్టు సహాయం చేయండి. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదము ప్రభువా, మరి ఆయుష్ని మరి ఎలాంటి రోగాలు లేకుండా మరి ప్రతి ఒక్కటి స్వస్థపడేటట్టు ప్రభువా, ఎలాంటి బాధ లేకుండా మరి చక్కగా
మరి దేవుడిలో మరి వాళ్ళందరూ భక్తిలో పెరిగేటట్టు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రభు అయిన యేసునామములో అడుగుతున్నా. అదేవిధంగా ప్రభువ మరి ఎవరైతే మరి ఇంకా మారుమనసు పొందలేరో వారందరూ మారుమనసు పొందేటట్టు సహాయం చేయమని, ప్రతి ఒక్కరు సువార్త చేసేటట్టు సహాయం చేయమని, మరి ప్రతి ఒక్కరి ఛానల్ని షేర్ చేయమని మరి అడుగుతున్నాం తండ్రి. నజరేయుడైన యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.